న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు. ఈ భాగంలో 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని స్పిరిట్ తో మన నూతన సంబంధం గురించి కంటిన్యూ చేద్దాం. ఓల్డ్ ఎనర్జీలో మార్పులను అంగీకరించడం కష్టంగానే ఉండేది. పాతదే పట్టుకుని వేలాడాలనిపించేది. ఎందుకంటే దానితో హాయిగా ఉండినాం ఇంతకాలం. కష్టమే అయినా అలవాటు కాబట్టి క్షేమంగా ఉన్న ఫీలింగ్. న్యూ ఎనర్జీలో మార్పు సహజమని అర్థం చేసుకుని ఆదరిస్తాం. వస్తుందని ముందుగా ఊహించిన మార్పును కూడా ఆదరిస్తాం. అది మన సృజనాత్మకత ప్రకటనే తప్ప అన్యం కాదని మనం తెలుసుకుంటాం. ఓల్డ్ ఎనర్జీలో చీకటి, వెలుగు, వాటి రెండు వైపుకు కాలానుగుణంగా మొగ్గే మూడవది ఉన్నాయి. న్యూ ఎనర్జీలో దివ్యమైన బ్యాలెన్స్ ఉన్నది. 4వ పాలరాయి ఎనర్జీ ఉన్నది. దానిలో స్థిరత్వం, సురక్షత ఉన్నాయి. ఓల్డ్ ఎనర్జీలో చిన్నవాటిని ఒక్కొక్కదాన్ని సృష్టించటం మీద మన ధ్యాస ఉండేది. న్యూ ఎనర్జీలో ఎన్నింటినో ఏకకాలంలో ఒకే ఒక వెడల్పాటి కుంచగీతతో సృష్టిస్తాము. మన బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం $100 ఉన్నాయని దిగులుపడం, కారు మధ్యలో ఆగిపోయిందని దిగులుపడం, చిన్న చిన్న పద్ధతుల్లో కాక చాలా పెద్ద లెవెల్లో సృష్టిస్తాం. అదే న్యూ ఎనర్జీ. అదే స్పిరిట్ తో మన నూతన సంబంధం. ఓల్డ్ ఎనర్జీలో మన దివ్య వాంఛను కనుక్కోవడం కష్టమైంది. ఆధ్యాత్మిక వాంఛను కలిగి ఉండడం కష్టమైంది. న్యూ ఎనర్జీలో ఆధ్యాత్మిక వాంఛ ఎల్లప్పుడూ ఉంటుంది. అది తనంతట తాను బయటపడాలని చూస్తోంది. మనతో కలిసి సృష్టించాలని చూస్తోంది. ఓల్డ్ ఎనర్జీలో మనకు కావలసిన దానిని సృష్టించుకోవాలంటే బాహ్యంగా దానిని వెతుక్కుంటూ వెళ్లవలసి వచ్చేది. న్యూ ఎనర్జీలో అదే మన దగ్గరకు వస్తుంది. దానిని అర్థం చేసుకుని అంగీకరించడం కష్టమే కాని నిజంగానే అది వస్తుంది. మన గుమ్మంలోకి వస్తుంది. మనకు ఎప్పుడు ఏది అవసరమో అది సరైన విధంగా సమకూరుతుంది. ఇక ఆ వచ్చిన దానితో కలిసి ఆనందంగా డాన్స్ చేయవలసిన పని మనదే. ఓల్డ్ ఎనర్జీలో సంకల్ప స్వేచ్ఛ ఉన్నది మనకు. అయితే అది పరిమితమైనది. న్యూ ఎనర్జీలో మనకు దివ్య సంకల్పం ఉన్నది. అది అపరిమితమైనది. దానికన్నీ తెలుసు. ఓల్డ్ ఎనర్జీలో మనం ఏదైనా మంచి జరిగితే దేవుడికో ఏంజల్స్కో థ్యాంక్స్ చెప్పుకునేవాళ్లం. అయితే న్యూ ఎనర్జీలో అది మనలో నుంచే వస్తుందని అర్థం చేసుకుంటాం. స్పిరిట్ తో నూతన సంబంధం ఏర్పడుతుంది మనకు. అది ఇల్లు వదిలినప్పటి నుంచి మనలోనే ఉన్నది. ఇక స్పిరిట్ తో మన నూతన సంబంధం విషయానికొస్తే ఇది చూడడానికి ఎంతో తేలిగ్గా కనిపిస్తుంది. ఆచరణలో మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే ఈ నూతన సంబంధాన్ని మనం జీవితంలోనికి ఎలా తెచ్చుకుంటాం? మనలోనికి అది వచ్చేలాగా ఎలా చేయాలి? చాలా సింపుల్. శ్వాసించడం ద్వారా చేయవచ్చు. గమనికతో శ్వాసిస్తూ స్పిరిట్ తో మన నూతన సంబంధం గురించిన ఎరుకలోకి వచ్చేయాలి. గాఢంగా శ్వాసించాలి. స్పిరిట్ తో మన నూతన సంబంధాన్ని శ్వాసించాలి. అప్పుడు మనలోనే ఉన్న దివ్యత్వానికి ఆహారం అందుతుంది. మన జీవితంలోనికి ధన సంపదలు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఫలానా విధమైన ధన సంపదలు అని ప్రత్యేకించి నిర్దేశించకుండా ధన సంపదలనే శ్వాసించాలి. శ్వాసిస్తూ అవి బయటెక్కడి నుంచో రావటం లేదని అర్థం చేసుకోవాలి. అది మనలో నుంచే వస్తోంది. మన లోపలికి దానిని శ్వాసిస్తున్నప్పుడు జాగృతమవుతున్న మనలోని దివ్య చైతన్యాన్ని తానున్న ఇతర లోకాల నుంచి మన తలంలోనికి మనలోనికి రాణిస్తుందన్నమాట. దానిని మన జీవితంలో పనిచేయనిద్దాం. బిల్లులు కట్టేటప్పుడు ధన సమృద్ధిని శ్వాసిద్దాం. ఒంట్లో నొప్పులు, అనారోగ్యం ఉన్నప్పుడు శరీర ధర్మాల బ్యాలెన్స్ ని శ్వాసిద్దాం. మనలోని దివ్యత్వం ప్రకటితమవుతోంది. అయితే అలా ప్రకటితం కావడానికి, మన వాస్తవంలోనికి రావడానికి దానికొక వాహకం కావాలి. ఆ వాహకమే మన శ్వాస. మన శ్వాస ద్వారా అది మన వర్తమానంలోనికి వస్తుంది. దీనిని గురించి తెలిసి కొంతకాలంగా సాధన చేస్తున్న మాస్టర్స్ ఉన్నారు. అయితే అన్ని కాలాల్లో కన్నా ఈ సమయంలో అది మనకు నిజంగా మంచి సాధన అవుతుంది. మన దివ్యత్వాన్ని మన మానవ వాస్తవంలోకి పూర్తిగా తెచ్చుకోవడానికి ఇంతకాలం కష్టమయ్యింది. అసాధ్యమయ్యిందేమో కూడా. భూమి యొక్క సామూహిక చైతన్యం దీనిని తేలిగ్గా రానివ్వలేదు. సామూహిక చైతన్యమే గ్రిడ్లలో ఉండేది. గ్రిడ్లలో 3వ పరిధి ప్రకంపనలు పోయి ఉన్నత పరిధుల ప్రకంపనలు రానంత వరకు మానవాళిలో మార్పు రాదు. ఆ గ్రిడ్ల ప్రభావము మన మెదడులో రసాయనాల మీద పనిచేస్తూ ఉన్నందువల్ల
వ్యక్తిగతంగా అసెండ్ కావటం కూడా గగనమైపోయింది, కష్టమయ్యింది. అందుకే దీనిని సాధించాలని పూనుకున్న మానవులకు మన కాలమాన ప్రకారం యుగాలే పట్టింది. అయితే ఇప్పుడు వ్యక్తిగత చైతన్యం, సామూహిక చైతన్యం రెండూ ఉన్నత స్థాయికి చేరుకున్నందువల్ల ఈ దివ్యత్వాన్ని మన జీవితంలోనికి తెచ్చుకోవడం సాధ్యపడుతుంది. ఆ దివ్యత్వం మన కన్యమైనది కాదు, మనమే మన ప్రజ్ఞాత్మలమన్న సంగతి అన్ని వేళలా మనం గుర్తుపెట్టుకోవాలి. శరీరంలో నొప్పులు వస్తే ఆరోగ్యాన్ని శ్వాసిద్దాం లోపలికి. అప్పుడు మనలోని దివ్యత్వం వెలికి వచ్చి మన జీవితంలో, మన శరీరంలో పనిచేస్తుంది. గాఢంగా శ్వాసిద్దాం. ఈ శ్వాసే మనలో ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పే సాధనం. ఇది ఇంత సింపుల్ విషయం. మన జీవితంలో అనుబంధాల సమస్యలు ఏర్పడితే అది ఎలా ఉండాలని మనం అనుకుంటామో నిర్వచించకుండా దివ్యత్వాన్ని శ్వాసించాలి. ఈ నిర్వచించడం అనేది ద్వంద్వత్వంలో మనకున్న అలవాటు. ఇది న్యూ ఎనర్జీలో పెద్ద ఆటంకం. దేనిని ఇలా ఉండాలి అని నిర్దిష్టంగా అనుకోవద్దు. సమస్యను తలుచుకుని అది పరిష్కారమైపోవాలి అని అనుకుంటూ శ్వాసిస్తూ ఉంటే చాలు. మనము చూస్తుండగానే పరిస్థితులు ఎలా మారిపోవాలో అలా వాటంతటవే మారిపోతాయి. ఇలా ఎన్ని సమస్యలకైనా ఏకకాలంలో అనుకొని దివ్యక్షణంలో శ్వాసిస్తూ ఉండిపోవడమే. బ్యాలెన్స్ అయి ఉన్న అనుబంధాలను శ్వాసించాలి. అలా చేసినప్పుడు మన దివ్యత్వాన్ని వాళ్ళ దివ్యత్వంతో కనెక్ట్ చేస్తామన్నమాట. దాంతో మన అనుబంధాలు పూర్తిగా వేరే లెవెల్ అనుబంధాలుగా మారిపోతాయి. బ్యాలెన్స్ అయి ఉన్న అనుబంధాలను శ్వాసించడం ద్వారా మనం ఈ పని చేయవచ్చు. నిప్పుకు గాలి తోడైనట్లు ఉంటుంది. గమనికతో మనం పీల్చే శ్వాస మనలోని దివ్య జ్వాలను విసనకర్రతో విసిరినట్లు మరింత ప్రజ్వరిల్ల చేస్తుంది. ఆ దివ్యత్వం మన వాస్తవంలోనికి, మన మానవ తత్వంలోనికి వస్తుంది. కేవలం శ్వాస ద్వారా మనం స్పిరిట్ తో ఉన్న అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతాము. శ్వాస ద్వారా తొలి సృష్టి సారాన్ని మన వాస్తవంలోనికి తీసుకురాగలుగుతాము. ఇది చాలా తేలిక. మనం ఏం చేస్తుండాలి? మనకు అసలు అర్హత ఉన్నదా? ఈ న్యూ ఎనర్జీలో మన పని ఏంటి అన్న ఆలోచనలు మనకు కలిగినట్లయితే సింపుల్ గా మన అర్హతనే శ్వాసిద్దాము. గమనికతో శ్వాసించడం ద్వారా ఇతర తలాలలో ఉన్న మన దివ్యత్వం మన తలంలోకి, మన వాస్తవంలోనికి వస్తుంది. మనం దివ్యత్వాన్ని శ్వాసించేసరికి దివ్యత్వం సహజంగా ఏ ఒడిదుడుకులు లేకుండా మనలోనికి వస్తుంది. అది మనంతటిలోకి వచ్చేస్తుంది, మన కణాలలోనికి వచ్చేస్తుంది, మన మానవ చైతన్యంలోనికి వచ్చేస్తుంది. దివ్యత్వాన్ని మనలోనికి శ్వాసిద్దాం. అది మన 3వ పరిధిలో ఉందని భావించవద్దు. ఇప్పటి వరకు మనం చేస్తూ వచ్చిందదే. అట్లాంటిస్ లో ఆల్ట్ లో మనమందరం, అంటే మనము టోబయాస్ వాళ్ళు కలిసున్నప్పుడు చేసింది ఆ పొరపాటే. అది మన భౌతికతలోనే ఉందని అనుకోవడానికి ప్రయత్నించాము. టెక్నాలజీ ద్వారా దానిని తెచ్చుకోవాలని ప్రయత్నించాము. మన 3వ పరిధి పనిముట్లతో దానిని కనుక్కోవాలని ప్రయత్నించాము. జ్ఞాన సాధన కోసం ప్రయత్నిస్తూ దేవుడిని చేరుకునే మార్గాన్ని ఆలోచించుకున్న వాళ్ళు, తమ దివ్యత్వం తనలోనికి వస్తుందని ప్రయత్నించిన వాళ్ళు ఉండినారు కొందరు. ఈ దివ్యత్వం మన బుద్ధిలో నుంచి రాదని మనకిప్పుడు తెలుసు కదా. స్పిరిట్ తో నూతన సంబంధాన్ని శ్వాసించడం ద్వారా మన దివ్యత్వాన్ని మనలోనికి తెచ్చుకొనవచ్చు. అది మనకొక టర్నింగ్ పాయింట్ అన్న సంగతి మనకి తెలుసు. ఈ సమయంలో ఇక్కడ ఉండడం కోసం అంగీకరించి వచ్చాం. రాబోయే సంవత్సరాలలో ఏ మార్పులు వచ్చినా పర్వాలేదని సిద్ధపడే వచ్చాం. మనం గమనికతో శ్వాసించే కొద్దీ మన దివ్యత్వం జాగృతమవుతుంది. గమనికతో దీనిని సాధన చేయాలి. దానితో ఎలాంటి ఎజెండా పెట్టుకోవద్దు. దానిని బుద్ధిపూర్వకంగా ఆలోచించవద్దు. దివ్యత్వంలోనికి మార్గాన్ని మనం ఊహించుకోవద్దు. అది సుఖమనిపించదు. ఆ దివ్యత్వాన్ని లోపలికి శ్వాసించేయడం అంతే. మనము అగ్నిగోడ దాటి వచ్చినప్పటి నుంచి ఆ దివ్య బీజం మనలో ప్రకటితం కావడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది. మనమిప్పుడు న్యూ ఎనర్జీలోకి వెళుతున్నాం కాబట్టి ఇదే సరైన సమయం. ఇంతకాలం మనం ఏ ఒంటరితనాన్ని ఫీల్ అయ్యామో, ఏ వేర్పాటును ఫీల్ అయ్యామో, మన దివ్యత్వం లేదా ప్రజ్ఞాత్మ తిరిగి మనలోనికి వచ్చేసరికి అవన్నీ పటాపంచలైపోతాయి. స్పిరిట్ తో మనకు నూతన అనుబంధం ఏర్పడి మనం ఫీల్ అయిన లోటు మాసిపోతుంది. గమనికగా మనం శ్వాసించినప్పుడు మనలో దివ్యత్వం జాగృతమవుతూ కనబడుతుందట టోబయాస్ వాళ్లకు. ఇందుకు మనల్ని సిద్ధం చేయడానికి వాళ్లకు 1 ఏడాది పట్టిందట.
మనలో దివ్య చైతన్యం ఆవిర్భవిస్తుందంటూ మనకు పాఠాల రూపంలో చెప్పగా ఇప్పటికి మనం రెడీ అయ్యాము. ఆలోచనలు మాని గమనికగా శ్వాసిస్తూ ఉంటే చాలు, దాని ఫలితం మనకు కనబడుతుంది. వేర్పాటు భావన స్థానంలో ఐక్యత ఏర్పడుతుంది. ఒంటరితనం స్థానంలో ప్రేమ, నిండుదనం వచ్చేస్తాయి. ధన సమృద్ధిని, భౌతికమైన కొత్త బ్యాలెన్స్ను, సరైన అనుబంధాలను, మన ప్రజ్ఞాత్మను శ్వాసించడం నేర్చుకుంటాము. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో న్యూ ఎనర్జీ అనే పుస్తకం పూర్తయింది. వచ్చే భాగంలో మరొక పుస్తకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.